వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము దొండకాయ డీప్ ఫ్రై తయారు చేస్తాము. దొండకాయలు తీసుకొని ఇట్లా చివర్లు కట్ చేసి దొండకాయలను ఒక్కొక్కటి 6 ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా పొడవుగా ఒక దొండకాయలో 6 ముక్కలు కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెడతాము. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ వేడేంత వరకు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోవాలి. దీంట్లో ఒక 7-8 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కారము, ఉప్పు, వెల్లిపాయలు ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన దొండకాయని కొన్ని ఆయిల్లో వేసుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై అయ్యి ఇది తీసేద్దాము. ఆయిల్లో నుంచి ఇవి ఒక బౌల్లో వేసుకుందాము. ఇదే విధంగా కొన్ని దొండకాయలు ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దొండకాయలన్నీ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. వేయించి పెట్టుకున్న దొండకాయలకు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉప్పు, కారం, ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ కారాన్ని 1 స్పూన్ వేసి కలుపుతాము. దొండకాయలకు పట్టియాలి కారాన్ని. ఎల్లిపాయ కారం ఈ విధంగా దొండకాయలకు పట్టించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పల్లీలు, కొంచెం జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి. జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. కొద్దిగా శనగపప్పు, స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు కూడా వేయించుకుందాం. కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలి. దొండకాయల్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు అన్నీ ఇలా దొండకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి. దొండకాయ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. దొండకాయ ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.